ता दिगि दिगि ता धिक धिक तै धिक तै ता तु ता ता हम ता नु तकि तकि न तुंग दिक्कु ताम तुंग नंगिडि किटतक नंगिडि किटतक नंगिडि किटतक लिंग नुत्त किट्ट किट्ट तुंग दिक्कु ताम तुंग ताहम तम दि किटतक धि कि ताम तक ताम द्रुपुर दम दम दिक्कुम दरि दिक्किट किटतक दिक्कु तुम हरसु नवीनायक मणिमय भूषित गणपति जय जय हरसुत गजमुख किट्टनुत्तरिकुचम किन्नाम किट्टनुत्तरिकुचम किन्नाम तदिक्कुतो दिक्कु सुरनुत्तपं दिसातुंगिडिकिटतक तुंगुत्तुंग देवर गणपति दिक्किडिकिटतक दिक्कुत्तुंग गणपति कौतं प्रसन्न वदनं दृगुडोदां दृगुडोधि तक्कुधि कुतक्कीता कुंदरिकिटतकडे यम तम हि किटतकधि कि ताम दंडतचनु तद्धि दंडां चनु ఈ కౌతం అనేది 2 లైన్స్ చెప్తాను. అది నృత్య సంబంధించిన శబ్దాలతో కూడింది. దేవతా విషయాత్మకమైంది కౌతము. నానా విధములైన అర్థ చిత్రాలతో కూడినది. కిత్తం అనే శబ్దంతో చివరిగా కలది కౌతం లేక కౌతికం అని చెప్పబడింది. ఇందరి సాహిత్యం ఒక ప్రత్యేక తాళాన్ని అనుసరించి ఉంటుంది. నృత్య ప్రదర్శన ప్రారంభంలో మనం కౌతం ప్రదర్శిస్తాము. మళ్ళీ ఐటమ్స్ గురించి చెప్తూ ఆ రూపకల్పనలో ఉన్న ఏ అంశాల ప్రాధాన్యత గురించి చెప్తూ అట్ ద సేమ్ టైం ఓవరాల్ గా కోరియోగ్రాఫర్ కి ఏ ఆస్పెక్ట్స్ ఉండాలన్న విషయాన్ని కూడా 2 జోడిస్తూ నేను ప్యారలల్ గా చెప్తాను. నృత్య రూపకల్పన చేసేవాడికి ముఖ్యంగా భాష పట్ల పరిజ్ఞానం చాలా అవసరం. సాహిత్యానికి సంస్కృతికి మన భాష గురించి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. మన సంస్కృతి గురించి తెలియాల్సిన అవసరం బాగా ఉంది. సంబంధించిన విషయాలు జ్ఞానం, పురాణాలు, చారిత్రాత్మక విషయాలు, కవులు, వారి రచనలు, శైలిపై అవగాహన ఇంతో అంత తప్పకుండా ఉండాలి. అంటే పురాణాలు తెలియాలి మనకి. పురాణాల గురించి తెలియకపోతే మనం కరెక్ట్ గా డిపిక్ట్ చేయలేము. తప్పకుండా పురాణాలు, ఇతిహాసాలు, వీటి గురించిన విషయాలు అంతో ఇంతో తెలుసుండాలి. తెలియకపోతే మనం తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనకి తోచిందేదో చేసేయటం కాదు. ముంగిట నల్లదిగో మూలనున్న ధనము అని ఇటీవల నేను ఒక నృత్య పోటీకి వెళ్ళినప్పుడు ఆవిడ ఇలా చేసి ముంగిట నల్లనదిగో మూలనున్న జేబులోంచి తీసి హుండీలో డబ్బులు వేస్తుంది. మూలనున్న ధనంట అది. ఏమనుకోలే ఇప్పుడు. ఆ తర్వాత చెడని పదవిగా నొసగిన వెనుక రామాయణ చెప్తాను. చెడని పదవి అంటే ఏంటి? చెడని పదవిగా నొసగిన వెనుక, అంతే. చెడని పదవి ఏంటి? మోక్షం. అట్లా చాలా విషయాల్లో చింతిత ఇది మన వశమును కూడా, అంటే మేము నేర్చుకున్నది కూడా అలాగే నేర్చుకో. చింతిత ఇది మన వశమనుకొంటివి. నా వశం కాదనుకున్నాడు రాముడు, వశమనుకుంది అని చెప్తారు. ఆలోచిస్తే ఇది నాకు ఎంతసేపు చిటిక అని అనుకున్నది భావార్థం. అది చింతిత ఇది మన వశము కాదనుకు మళ్ళీ దీని అలా సాహిత్యం ఒక అర్థాన్ని సూచిస్తుంటే వేరే అర్థాన్ని స్ఫురింపజేసే నృత్య కల్పన చేసే తప్పిదం ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనకి జరగదు. ఈ ఔచిత్యం పాటించడం అనేది తప్పకుండా ఉండాలి. ఈ ఔచిత్యం పాటించేది మనకి అన్ని విషయాలు తెలిసినప్పుడే. అలాగే రెండో అంశం మనం జతిస్వరం. అన్ని కొంత భాగాన్ని చూపిస్తాను. జతిస్వరము అంటే జతిస్వరము రమ్యంగా సమ్మిళితమైన ఐటమ్ అని మనకి తెలుసు. జతులు ఉంటాయి, అందులో స్వరం ఉంటుంది.
కొన్ని అడుగులను చేర్చి తీర్మానంలో ముగించే ప్రక్రియను జతి అంటారు. ఇది కేవలం నృత్య సంబంధిత అంశము. మనము జతిస్వరం కూచిపూడిలో అఠాణా జతిస్వరము మనకి తెలిసిన అనుసృతంగా వస్తున్న అంశం. అది జతిస్వరమే తీసుకుంటే ఎన్ని రకాల జతిస్వరాలు చూశాను నేను. నా కళ నిజంగా చెదిరింది ఈనాటి కూచిపూడి నాట్యాన్ని చూస్తుంటే. ఇప్పుడు మీకు తెలిసింది ఒక జతిస్వరమే. ఒక్కొక్క గురువు, ప్రహ్లాద్ శర్మ గారు ఒక రకంగా చెప్పారు, జగన్నాథ్ శర్మ గారు ఇవన్నీ ఏంటంటే మూలాన్ని వదిలి కాదు, పునః సృజన, ఇది పునః రూపకల్పన. దాన్ని, అదే అంశాన్ని, ఆ ఆస్పెక్ట్స్ ని తన వంతు శాస్త్ర పరిధిగా జోడించి చెప్పడం. కానీ వీళ్ళేదో శాస్త్రాన్ని పూర్తిగా మార్చేసేసి వేరేదేదో చేశారని మీరు అనుకోవద్దు. పునఃసృష్టి చేశారు. కానీ ప్రహ్లాద్ శర్మ గారు ఒక రకంగా చేసేవారు, నా తండ్రి గారు ఒకసారి రకంగా చేసేవారు, జగన్నాథ్ శర్మ గారు అద్భుతంగా చేసేవారు. చాలా నాకు తెలిసింది నా తండ్రి గారి నేను చేయట్లేదు ఇప్పుడు. జగన్నాథ్ శర్మ గారు అంటే లక్ష్మీనారాయణ శాస్త్రి గారిది. ఆయన ఏం మార్చకుండా అలాగే చెప్పారు. ఇప్పటికీ ఎంత నవ్యంగా ఉందో అది. ఇలా అన్ని రకాలైన జతిస్వరాలు ఉన్నాయి. మీకు అన్ఫార్చునేట్లీ యూ నో ఓన్లీ వన్ జతిస్వరం అండ్ యూ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ జతిస్వరం. ఇవన్నీ, ఈ అపభ్రంశలన్నీ తొలగిపోవాలంటే మీరు తప్పకుండా పూర్వీకుల రూపకల్పన చూసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు సంపూర్ణ అవగాహన వస్తుంది. కూచిపూడి నాట్యం అంటే మీరు చూసిన కూచిపూడి నాట్యం వరకే మీరు ఒక అవగాహన పెంచుకోకూడదు. ఎందుకంటే ఎంతో చరిత్ర కలిగిన కూచిపూడి నాట్యంలో అంశాల రూపకల్పనలో రకరకాల మార్పులు చెందుతూ వచ్చింది. మూలం మారలేదు. ఒక్కొక్క నాట్యాచార్యులు ఒక్కొక్క సృష్టి చేశారు, పునఃసృష్టి చేశారు. దాన్ని చేసినప్పుడు ఆ తర్వాత మీకు యూట్యూబ్ లో తెలుస్తుంది. యూసీ యామిని కృష్ణమూర్తి గారు జతిస్వరం చేసింది. థర్డ్ స్పీడ్ లో చేస్తారు ఆయనకి మొదటి 2 కాలాలు కాదు, థర్డ్ స్పీడ్ లో జతిస్వరము. ఎంత వేగంగా చేసినా ఆ జతిస్వరంలో మీకు అస్పష్టత ఎక్కడా కనిపించదు. అది కేవలం ఆయన కృషి. ఆ జతిస్వరం ప్రహ్లాద్ శర్మ గారి యొక్క కోరియోగ్రఫీని బేస్ చేసుకున్న జతిస్వరం. ఇప్పుడు ఒక జతిస్వరాన్ని మీరు పునఃసృష్టి చేయించిన కొత్త జతిస్వరాన్ని చూస్తారు. ఆ జతిస్వరంలోని ఆస్పెక్ట్స్ ఏమిటో అన్నది ఆ తర్వాత నేను ఏ ఆస్పెక్ట్ లో జతిస్వరం చెయ్యాలన్నది చూపిస్తాను.
ధీం తదాం ధీం తదా ధీం తదాం త్రిగుడు త్రిగుడు తత్తి తాం త్రిగుడు త్రిగుడు తాం త్రిగుడు త్రిగుడు త్రిగుడుతాం త్రిగుడుతే త్రిగుడుతే తాం త్రిగుడు త్రిగుడు తత్తి తాం త్రిగుడు త్రిగుడు తాం త్రిగుడు త్రిగుడు త్రిగుడుతాం త్రిగుడుతే త్రిగుడుతే తాం త్రిగుడు త్రిగుడు తత్తి తాం త్రిగుడు 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 తిన్నత్తాం త్రిగుడు తిన్నత్తే త్రిగుడు తిన్నది తాం త్రిగుడు త్రిగుడు తత్తి తాం త్రిగుడు 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 తిన్నత్తాం త్రిగుడు తిన్నత్తే త్రిగుడు తిన్నది తాం త్రిగుడు త్రిగుడు తత్తి తాం త్రిగుడు 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 తిన్నత్తాం త్రిగుడు తిన్నత్తే త్రిగుడు తిన్నది విషయం ఏంటంటే మీరు విస్తరించిన వృత్తాన్ని చేర్చకూడదు. మీరు చూశారు అన్ని కూడా ప్రాథమిక అడుగులకి జొప్పించి చేసినవే. తైహి కిక తాం తత్తే తైహిత ఇదే. ఆ తర్వాత కత్తెరనాటు. ఇలా అన్ని కూడా ఫండమెంటల్ స్టెప్స్ ను బేస్ చేసుకుని చెయ్యాలి. ఎప్పుడు మీరు విస్తరించి చేయాలి? నృత్యాన్ని టిల్లానాలో మాత్రమే. జతీస్వరం అనేది
కూచిపూడి నాట్యం ఒక నృత్యం యొక్క ఉనికిని తెలిపే ఒక అంశము. కాబట్టి whenever you take a new జతీశ్వరం, you have to keep in your mind that ఎక్కువ మీరు విస్తరించి గతిభేదాలు విని చేయకూడదు. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎవరి నృత్య రూపకల్పన చేసినా జతీశ్వరాన్ని ఈ రకంగానే చేశారు. ఆ తర్వాత శబ్దము. జతీశ్వరం తర్వాత శబ్దము. శబ్దంలో నేను ఆ వివరణ అంతా ఇవ్వకుండా స్ట్రైట్ గా ఒకే విషయం చెప్తాను. శబ్దంలో దయచేసి మీరు ఎలాబొరేట్ చెయ్యొద్దు. మీకు ఎంతో అవకాశం ఉంటుంది. దశరథవర కుమారుడవైతివి అని ఉంటుంది. దశరథవర కుమారుడవైతివి అన్నప్పుడు ఇంకా మీరు పుత్రకామేష్టి యాగం చేయటం, దైవ యాగం కాచితి అన్నప్పుడు బాణాలు తీసుకుని యాగ సంరక్షణ ఇలా ఎపిసోడ్స్ చేసుకుంటూ పోకూడదు. సాహిత్య అర్థాన్ని 4-5 సార్లు మాత్రమే, ఒకసారి ఆంగికంగా ముఖచాపనయంతో ఆంగికంగా 4-5 సార్లు రిపీట్ చేయాలి. ఈ 4-5 సార్లు రిపీట్ చేయటం ఎందుకంటే సాహిత్యాన్ని ఒకేసారి చేస్తే ఎస్టాబ్లిష్ అవ్వదు. దాన్ని నృత్యాన్ని జోడించి దాన్ని ముద్రాభినయంతో జోడించి తగు మాత్రమైన సాహిత్యార్థంతో చేస్తే మాత్రమే ఈ శబ్దం తెలుస్తుంది అర్థం. అంతేగాని ముఖ్యమైన ఉద్దేశం వెన్ యు ఆర్ డూయింగ్ కోరియోగ్రఫీ ఫర్ ఎనీ శబ్దాస్ దాన్ని ఎలాబరేట్ చేయాలి. ఎలాబరేట్ చేయకుండా చేసే అంశమే శబ్దాలు. మీరు కృష్ణ శబ్దంలో అనుకోవచ్చు, స్వామిరారా యదువంశ సుధామృతి చంద్ర, దాని ఒక్కటికి మాత్రమే ఈ రూల్ వర్తించదు. అది తమ్ముడిని అడగాలి ఎందుకు అసలు అది మాత్రమే ఎలాబరేట్ చేశారు. తర్వాత రత్నాకర మీరు అవన్నీ కూడా 3-4-5 సార్లు మాత్రమే రిపీట్ అయితే ఈ స్వామిరారా అన్న మాత్రమే ఎలాబరేట్ చేసి అభినయం చేస్తున్నారు. తర్వాత మండూక్ శబ్దం తీసుకున్నా, మీరు ప్రహ్లాద పట్టాభిషేకం తీసుకున్నా ఒక్కొక్క దాన్ని ఎపిసోడ్స్ గా చేయరు. వాళ్ళు 4-5 సార్లు మాత్రమే చేస్తారు. ఇది ఒక కథని మొత్తం చెప్పే విధంగా ఉంటుంది. ఏదైనా రాజుని కానీ ఏదైనా దేవతా స్మృతిని కానీ నృత్యాన్ని జోడించి చేసే అంశం శబ్దం. మీకు శబ్దం తెలుసు, ముఖ్యంగా మీరు ఈ శబ్దం ఈ కొత్తగా ఉంటుందేమో అనేది నా అభిప్రాయం. ఒక రెండు మాత్రమే అవతారాలను చూపిస్తాడు క్రాంతికి. తజం తరిత తజం తరిత తజం తరిత జం తకరే డడికు డిడికు డిడికు డింకు డడికు డిడికు డింగ్ తక్కిడనక తకుందారి కిడనక తక్కిడనక తకుందారి కిడన తకుందారి కుందారి కుందారి తకుందక మచ్చరమున తకిత తక మచ్చరమున మచ్చరమున మరియంబుదిలో దొచ్చియున్న సోమకుదృంకి మచ్చరమున మరియంబుదిలో దొచ్చియున్న సోమకుదృంకి విచ్చల విడి వేదములకు ఇచ్చిదివో మత్స్యవతార. ఇలా ఉంటుంది. ఇందులో మీరు ఎలాబరేషన్ చూస్తుంటారు. ఇదొక చిన్న అనౌన్స్మెంట్ మనవి అందరికి. ఈ లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ మెయిన్లీ పిల్లల కోసం అరేంజ్ చేయించింది. దయచేసి ప్రతి తల్లిదండ్రులు గురువులు వాళ్ళ పిల్లల్ని ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్ అయిన తర్వాత ఈ బ్యాచ్ అంతా నెక్స్ట్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ కి వెయిట్ చేస్తే we'll make sure that the arrangements are done. This convention has been planned and mainly focused for children to learn about tomorrow's performing great arts. ఈ గురువులు మళ్ళా వీళ్ళ లెక్చర్స్ డెమాన్స్ట్రేషన్స్ వినడానికి కానీ చూడడానికి కానీ మళ్ళా మనకు అవ్వదు. సో దయచేసి టైం వేస్ట్ చేయకండి. చాలా మంది పేరెంట్స్ చెట్ల కిందన హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం, మీ పిల్లల్ని తీసుకురండి ఇక్కడికి, పిల్లలు వినాలి. గర్ల్స్ అండ్ బాయ్స్, దిస్ అనౌన్స్మెంట్ ఇస్ స్పెషలీ ఫర్ యూ. These lecture demonstrate theory, ఇది కూడా సేమ్. Take notes if you can. Notes రాసుకోండి, వినండి, take videos,
don't listen to them. Interact with other dance groups too outside, but mainly make use of these lecture demonstrations. 5 minutes kuda waste cheyakandi convention lo. మీ పిల్లల్ని ప్రతి లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ కి తీసుకెళ్ళండి, ఈ మహా గురువుల్ని చూపించండి. లెట్ దెమ్ లెర్న్. ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. సారీ ఫర్ డిస్టర్బింగ్. ఇది ఒక మనవి మీ అందరికి. థ్యాంక్ యూ. తర్వాత తరంగం. నృత్యం అంటే సాహిత్యానికి తగిన అడుగులు వేస్తూ ముఖచాపనయానికి పాద విన్యాసానికి రెండు సమానంగా ప్రాధాన్యత ఉంటుంది. కానీ అభినయం అనేది ఎప్పుడు ఉంటుందంటే కృష్ణుడి యొక్క లీలలను చూపించేటప్పుడు అభినయం చూపించాలి. అభినయంలో కూడా ఆంగికాభినయానికి ముఖచాభినయానికి రుక్మిణి కళ్యాణం వరకు అనేక ఘట్టాలను మధురమైన సాహిత్యము సంగీతంతో కూర్చబడి సముద్రపు అలల వలనే సాగిపోవు అంశాలు తరంగాలు. కూచిపూడి నృత్యం అంటే తరంగంలోకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో మనకి ప్రత్యేకంగా తెలిసేది ఏంటంటే కుంభాన్ని నెత్తి మీద శిరస్సుపై నీళ్లతో నింపిన కుంభాన్ని ఉంచుకుని ఇత్తడి పళ్ల మీద నృత్య విన్యాసం చేసే పద్ధతి మునుపటి కాలంలో ఉంది. పళ్ళెం పోయింది కేవలం ఇప్పుడు చెంబు పోయింది, పళ్ళెం మీద డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు దాని ఉద్దేశమే వేరు, ఇప్పుడు చేస్తున్న విన్యాసమే వేరు. అది తరంగం గురించి నేను ప్రత్యేకంగా మీకు చూపించాల్సిన అవసరం లేదు. తర్వాత కీర్తన కోరియోగ్రఫీలో కీర్తన అంటే ఒకటి ఏంటంటే పల్లవి అనుపల్లవి చరణం. ఇవి ముఖ్యంగా గల చెవి కింపైన సంగీతాన్ని, అటువంటి సంగీతానికి ఒదిగే మధురమైన సాహిత్య రచన కలిగి ఉండే అంశం కీర్తన. ఇందులో సాహిత్యం శృంగార భక్తి ప్రధానంగా ఉంటుంది. కీర్తించుట అంటే స్తుతించటం అనే అర్థం. స్తుతిపరమైనది కీర్తన. కూచిపూడి నృత్య సంప్రదాయంలో కీర్తనలు అధ్యాత్మరామాడి కీర్తనలే మునుపు ప్రదర్శించేవారు. ఇప్పుడు కాదేది కవిత కనర్హం లాగా అన్ని కీర్తనలకి నృత్య రూపకల్పన చేస్తున్నారు. సంతోషం. కానీ నృత్య రూపకల్పనలో చేస్తున్నప్పుడు కూడా కీర్తనలో ఎక్కడ అవకాశం ఉంటే అప్పుడు మాత్రమే ఎలాబరేట్ చేయాలి. ఎలాబరేట్ చేయటం అంటే ఆ సాహిత్యానికి సంబంధించిన ఘట్టాన్ని చూపించాలి. ఎక్కడైతే అవకాశం లేదో దానికి సాహిత్య అర్థాన్ని మాత్రమే ప్రదర్శించాలి. ఉదాహరణకి మైసూరు వాసుదేవయ్య గారి కీర్తన మామోతు శ్రీ సరస్వతి ఉంది. అందులో మీకు అసలు ఎలాంటి అవకాశం లేదు, సాహిత్య అర్థాన్ని మాత్రమే చూపించాలి. ఆ ఒక పల్లవి అనుపల్లవి చేస్తారు. మామవతు శ్రీ సరస్వతి, 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 కోటి పీఠ నివాసిని కామ కోటి పీఠ నివాసిని కామ కోటి పీఠ నివాసిని కామ కోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి, మామవతు శ్రీ సరస్వతి, మామవతు శ్రీ సరస్వతి. కోమలకర సరోజ ధృత వీణ కోమలకర సరోజ
ఇలా సాహిత్యానికి ఎత్తండి అవకాశం ఉంటుంది అక్కడ ఎపిసోడ్ చేయటానికి. అక్కడ